నష్టం కేసులో ట్రంప్కు షాక్. భారీ జరిమానా విధించిన ఫెడరల్ కోర్టు. మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్. బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్ పై క్షిపణితో దాడి. పాకిస్తాన్లో న్యూమోనియా విజృంభణ. 3 వారాల్లో 200 మంది చిన్నారులు మృతి. గాజాలో ఐరాస సేవలు నిలిపేయాల్సిందే తేల్చి చెప్పిన ఇజ్రాయెల్. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు గట్టి షాక్ తగిలింది. ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ వేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్లోని మాన్హటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమెకు $83 మిలియన్ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ట్రంప్ తనను లైంగికంగా వేధించాడని కారోల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 1990లో మాన్హటన్ అవెన్యూలోని బెర్గ్డార్ఫ్ గుడ్మాన్ డిపార్ట్మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూంలో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని జీన్ కారోల్ ఆరోపించింది. 2019లో ఓసారి తన గురించి అసభ్యకరంగా మాట్లాడి తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ పరువు నష్టం దావా వేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ట్రంప్కు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆమెకు నష్టపరిహారం కింద $18.3 మిలియన్ పాటు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు మరో $65 మిలియన్ చెల్లించాలని ఫెడరల్ కోర్టు ఆదేశించింది. మొత్తం $83 మిలియన్ చెల్లించాలని తీర్పు ఇచ్చింది. $83.3 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 692 కోట్లకు పైమాటే. ఇక ఇదే కేసులో గతేడాది మేలో కూడా మరో కోర్టు ట్రంప్కు జరిమానా విధించిన విషయం తెలిసిందే. కారోల్ ఆరోపణలపై విచారణ జరిపిన న్యూయార్క్ జ్యూరీ ట్రంప్ను దోషిగా పేర్కొంది. కారోల్కు పరిహారం కింద $5 మిలియన్ చెల్లించాలని ఆదేశించింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆగడం లేదు. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ్డారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ఆయిల్ ట్యాంకులతో వెళ్తున్న బ్రిటన్కు చెందిన ఓ నౌకపై క్షిపణితో దాడి చేశారు. దీంతో కార్గో ట్యాంకులో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సౌత్ ఈస్ట్ ఎడెన్కు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. దాడి అనంతరం యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలో మోహరించినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నందున ఈ మార్గంలో వెళ్లే నౌకలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన ఓ క్షిపణిని తమ యుద్ధ నౌకలు కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ తెలిపింది. పొరుగుదేశం పాకిస్తాన్లో న్యూమోనియా విజృంభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు 10,000కు పైగా న్యూమోనియా కేసులు నమోదయ్యాయి. ఈ 3 వారాల్లోనే న్యూమోనియా కారణంగా పంజాబ్ ప్రావిన్స్లో 200 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రావిన్స్లో జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 10,520 న్యూమోనియా కేసులు నమోదైనట్లు పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. మొత్తం 220 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. వీరంతా 5 ఏళ్ల లోపు పిల్లలేనని స్పష్టం చేసింది. పంజాబ్ రాజధాని లాహోర్లోనే 47 మంది చనిపోయినట్లు ప్రకటించింది. అతి శీతల వాతావరణం కారణంగానే ఈ మరణాలు సంభవించినట్లు తెలిపింది. ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది పోషకాహార లోపం, న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకోని వారేనని స్పష్టం చేసింది. ఇక గతేడాది పంజాబ్ ప్రావిన్స్లో న్యూమోనియా కారణంగా 990 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా జనవరి 31 వరకు పంజాబ్ ప్రావిన్స్లో పాఠశాలలు ఉదయం తెరుచుకోవడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. గాజాలో పాలస్తీనా వాసులకు ప్రత్యేకించి యుద్ధ బాధితుల అభివృద్ధి, పునరావాసం కోసం ఐరాస అనుబంధ ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్థుల పునరావాస పనుల సంస్థ సాయంపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత గాజాలో UNRWA కార్యకలాపాలు నిలిపేయాలని కోరనున్నట్లు ఎక్స్ మాజీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు UNRWA నాయకత్వాన్ని మార్చాలని కూడా డిమాండ్ చేశారు. శాంతి డెవలప్మెంట్ కోసం పనిచేసే సంస్థలను ఏర్పాటు చేయాలని అడిగారు. అమెరికా, EU దేశాల మద్దతు కూడగడతామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ మంత్రి వ్యాఖ్యలపై హమాస్ తీవ్రంగా మండిపడింది. పాలస్తీనియన్ల రక్షణ కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థలను భయపెట్టడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది.
గతేడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ జరిపిన మారణ హోమంలో కొందరు యుఎన్ఆర్డబ్ల్యూఏ ఉద్యోగుల పాత్ర ఉన్నదని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ విషయమై తమ వద్ద గల ఆధారాలను సంబంధిత సంస్థ ఉన్నతాధికారులకు అందజేసింది. దీంతో హమాస్ దాడిలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఉద్యోగులను యుఎన్ఆర్డబ్ల్యూఏ తొలగించింది. మానవతా సాయం అందించే తమ సంస్థను రక్షించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని యుఎన్ఆర్డబ్ల్యూఏ కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారిని తెలిపారు. యుఎన్ఆర్డబ్ల్యూఏ నుంచి ఈ ప్రకటన రాగానే ఈ సంస్థకు అమెరికా అదనపు నిధులు మంజూరు చేయకుండా నిలిపేసింది. పూర్తిస్థాయిలో సమీక్షించాకే ఆర్థిక సాయంపై ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. హమాస్ దాడిలో సుమారు 12 మంది యుఎన్ఆర్డబ్ల్యూఏ ఉద్యోగులకు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ సంస్థకు ఆస్ట్రేలియా, కెనడా కూడా నిధులు విడుదల చేయకుండా నిలిపేశాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.